ఫ్రెండ్స్ మన అందరం మన రూమ్ అనేది చాలా శుభ్రంగా ఉంది, ఎటువంటి పొల్యూషన్ లేదు అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే వింటర్ వచ్చిన వెంటనే ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోద్ది. ఎస్పెషల్లీ ఢిల్లీ లాంటి ఏరియాస్లో లేకపోతే హైదరాబాద్ లాంటి ఏరియాస్లో అయితే ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతంగా ఉంటుంది. మన శ్వాస తీసుకునేటప్పుడు అది మనకు అర్థం కాదు, కానీ ఇటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్స్ యూజ్ చేసినప్పుడు మనకు అర్థమైపోద్ది ఎంత డస్ట్ అనేది మన ముక్కులోకి వెళ్ళిపోతుంది అనేది. మన రూమ్లో ఉన్న ఎయిర్ పొల్యూషన్ని మనం తక్కువ చేయడానికి ఫిలిప్స్ సిరీస్ 4200 అయితే మనం యూజ్ చేయొచ్చు. దీని అసెంబ్లింగ్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. దీనిలో 2 ఫిల్టర్స్ ఉంటాయి, కిందోటి పైనోటి. సో మరి ఈ ఫిల్టర్స్ పొల్యూటెడ్ ఎయిర్ని లోపలికి తీసుకుంటాయి. ఇక్కడ కింద 2 ఫ్యాన్స్ ఉన్నాయి చూసారా, సో ఇది మంచి ఎయిర్ని బయటకు వదులుతుంది అన్నట్టు. ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ కూడా నాకు చాలా సాలిడ్ అనిపించింది. డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. 360 డిగ్రీస్లో ఇది పొల్యూటెడ్ ఎయిర్ని తీసేసుకుంటుంది లోపలికి. సార్ దీన్ని ఆన్ చేసి మీకు చూపిస్తాను. బాక్స్ లో మనకు ఒక అడాప్టర్ యూజర్ మాన్యువల్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అడాప్టర్ ని కింది సైడ్ ఇక్కడ పోర్ట్ ఇచ్చారు, దానిలో ఇన్సర్ట్ చేయండి. పైన మనకు పవర్ ఆన్ బటన్ ఇచ్చారు. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇది ఆన్ అయిపోయింది. సో చూడండి, ఇక్కడ మనకు ఒక లైట్ రావడం మనం గమనించవచ్చు. ఇది ఆన్ చేసిన వెంటనే లైట్ గా గాలి రావడం మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో దీంతో పాటే పైన 3 మోడ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు నైట్ మోడ్ కావాలంటే నైట్ మోడ్ పెట్టుకోవచ్చు. నైట్ మోడ్ లో ఈ లైట్ ఏదైతే ఉంటుందో ఇది ఆఫ్ అయిపోద్ది. లేదా దీన్ని మనం బెడ్ లైట్ లాగా యూస్ చేయాలి అంటే దానిలాగా కూడా యూస్ చేయొచ్చు. పైవైపు లైట్ బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి. దీంతో పాటే 3 మోడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సెకండ్ వచ్చేసి నార్మల్ మోడ్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి అడ్వాన్స్డ్ మోడ్ ఉంటుంది అన్నట్టు. ఇది ఎక్కువ గాలిని లోపల తీసుకుని ఫాస్ట్ గా గాలిని బయటకు వదులుతాయి అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు కొంచెం సౌండ్ అయితే వస్తుంది. దీంతో పాటు మనకు వీళ్ళ యాప్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దానిలో కూడా మన ఏరియాలో ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంది, ఇది ఎలా పనిచేస్తుంది, దీని అంతటిని అయితే మానిటర్ చేయొచ్చు, దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అనేది నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. మీరు ఎప్పుడైనా ఎయిర్ ప్యూరిఫైయర్ వాడారా, వాడితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.